నమస్కారం. నిన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం దానికి సహకరిస్తున్నటువంటి జనసేన రెండూ కలిసి తాడేపల్లిగూడెంలో జెండా సభ అని ఒక సభ పెట్టారు. జెండా, ఆ సభ పేరు జెండా. వారి ఎజెండా ఎక్కడా కూడా ప్రస్తావన చేయలేదు. సభ పేరు జెండా, ఎజెండా లేని సభ. మీరందరూ గమనించారు, వీక్షకులందరూ గమనించారు. అంటే జనసేన జెండా ఎదురుగా నిలబెట్టాడు ఒక అబ్బాయి. దాన్ని మడతపెట్టి లోపల పెట్టి అన్నాడు చంద్రబాబు నాయుడు. ఎదురుగా జనసేన జెండా ఎగిరితే మడత పెట్టి లోపల పెట్టమన్నటువంటి చంద్రబాబు నాయుడు మాటలు చాలా సమ్మగా ఉన్నాయి. వారెవరికి? కాసుల కోసం ఆశయం లేనటువంటి పార్టీని రన్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. కాసుల కోసం ఆశయం లేని పార్టీని నడిపిస్తున్నటువంటి ఎంతోమంది జీవితాలు, ప్రత్యేకంగా జనసేన పార్టీ వచ్చింది, నాకో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆశించి వారి కాసులన్నీ కూడా ఖర్చు పెట్టుకున్నటువంటి వారు రోదన వారికి వినపట్ల. నాకెవరో సలహాలు ఇవ్వడానికి వీల్లేదు, నేను చెప్పిందే శాసనం అంటాడు. నాకెవరూ సలహాలు ఇవ్వడానికి వీల్లేదు, నేను చెప్పిందే శాసనం అంటాడు. ఇది ప్రజాస్వామ్యం. వ్యక్తుల జీవితాలు వారి ఇష్టాలు ప్రజల్లోకి వస్తేనే ప్రశ్నలు వేస్తారు అనేటువంటి శ్రీశ్రీ గారి కవిత. వ్యక్తుల జీవితాలు వారి ఇష్టాలు, వ్యక్తిగత జీవితాలు, కానీ ప్రజల్లోకి వచ్చిన తర్వాత పలు ప్రశ్నలు వేస్తారు. వాటికి ఓర్పుగా నేర్పుగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోలేకపోతున్నారా, లేకపోతే తాను ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారా? ఈ జెండా సభలో ఆయన జెండా ఈయన జెండా ఆయన పట్టుకున్నారు. సభలో కూర్చున్నప్పుడు నేను గమనించాను, చంద్రబాబు అటు కూర్చుంటే పవన్ కళ్యాణ్ ఇటు కూర్చున్నారు. చంద్రబాబు అటు కూర్చున్నారు, కానీ చంద్రబాబు సైడ్కి ఆయన ముఖ వచ్చేసి చూడడానికి ఈయనకి ఇష్టం లేదన్నట్టుగా వీరు కూర్చున్న తీరు కనిపించింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి లేదా 40 సంవత్సరాల అనుభవం. కానీ నిన్న జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయాడు ఆయన. నేను అనుకున్నాను, చంద్రబాబు నాయుడు సీనియర్ కదా, లాస్ట్లో మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ ఇంకా జూనియర్గా ఉన్నారు రాజకీయాల్లో, ఆయన ముందు మాట్లాడతారు అనుకున్నాను. కానీ ఆయన చీఫ్ గెస్టు, ఈయనేమో ప్రేక్షకుడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కుటిలం ఏమిటి? ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ ఓట్లని తన పక్షానికి తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం. చంద్రబాబు నాయుడు చేత, చంద్రబాబు నాయుడు వలన, చంద్రబాబు నాయుడు కుట్రల్లో బలైపోయినటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, ప్రధానంగా బీసీలు కానీ వారందరినీ మర్చిపోయాడా చంద్రబాబు నాయుడు? వీరందరూ ఉన్నారా? నేను కేవలం 2 సామాజిక వర్గాలు, బలమైన ఓటు పరంగా కాదు, ధనపరంగా. పాపం పవన్ కళ్యాణ్ వాస్తవం చెప్పాడు కదా, మన దగ్గర డబ్బులు లేవు. 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ దగ్గర కేడర్ ఉంది, డబ్బు ఉంది కాబట్టి 40 ఏళ్ళు సంపాదించి దాచాడు ఆయన. నేనేమి సంపాదించిందంతా మీకోసమే ఖర్చు పెట్టేస్తానని వాపోయాడు. ఈయన రాజకీయాల్లోకి రమ్మని అడిగింది ఎవరు? ఆయన రాజకీయాలను ఎంచుకున్న దేనికి ఆలోచించాలి. ఇంకొక పురాణాల్లో ఉన్నటువంటి వామనావతారం గురించి వారు మాట్లాడారు. వామనావతారం గురించి మాట్లాడుతూ వారేమంటారంటే, వామనుడు ఒక పాదం ఆకాశాన్న, ఒక పాదం భూమి మీద, 3వ పాదం బలి చక్రవర్తి మీద పెట్టాడు. కానీ
ఇక్కడ ఈయన వాస్తవం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2009లో ఆయన యువరాజ్యం అధ్యక్షుడు. వారి అన్నగారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన 17 స్థానాలు సాధించాడు. ఈయన 14లో పార్టీ పెట్టి పోటీ చేయలేదు, 19లో పోటీ చేశాడు ఇండివిజువల్గా, చాలా బలవంతుడు అనేటువంటి మాటతో 1 సీటు గెలిచాడు. దాన్ని ఏమంటారు అంటే 17 నుంచి 1కి వస్తే మరుగుజ్జుగా మారిపోయాడు అంటారు. మరుగుజ్జుగా మారిపోయాడు అంటారు. ఒక ఎజెండా లేనటువంటి పార్టీ, ఎదుటివాడి జెండా మోయటమే తన లక్ష్యంగా ఎంచుకున్న పార్టీ ప్రజలకు ఏ సంకేతం ఇస్తుంది? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేస్తాడు. నాయన, మీరు చేసే విమర్శల్లో మీరే విమర్శించుకుని ఒకసారి ఆలోచించండి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 3,90,000 ఉద్యోగాలు ఉంటే 5 ఏళ్ల పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు కల్పించిన ఉద్యోగాలు 39,000 అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 2,30,000 ఉద్యోగాలు, వైద్య రంగంలో 50,000, విద్యారంగంలో 20,000, అలాగే వాలంటీర్ సచివాలయ రంగంలో పరిపాలనా రంగంలో 1,20,000, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రిజర్వేషన్ కల్పించి ఉద్యోగ కల్పన చేస్తే, అంటే కళ్ళుండి లేకపోతే మీరు పత్రిక అన్నీ చదువుతారు కానీ వాస్తవాలు చదవరా ఏంటనే నాకు డౌటు. 1 సీటు గెలిచిన పవన్ కళ్యాణ్ 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని, 1 సీటు గెలిచిన పవన్ కళ్యాణ్ 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వినకూడనటువంటి పదాన్ని ప్రయోగించాడు, సైకో అని. ఆ డాష్ మీద ఆయన 2019లో కూడా అన్నట్టు నాకు గుర్తు, జగన్ నిన్ను ఓడించి అది అధపాతాళానికి తొక్కేస్తాడని. మీరెవరినైనా ఆ మాట అంటానికి? ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు, ఇది డెమోక్రసీ. మాట్లాడితే హిట్లర్ గురించి మాట్లాడుతున్నావు, 10 వార్లు హిట్లర్ గురించి మాట్లాడాడు ఆయన. మరి అది కరెక్ట్ కాదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు కదా అంతిమ న్యాయ నిర్ణేతలు. వాళ్ళు ఒక న్యాయం చెప్పారు, 151 స్థానాలు ఇచ్చి రేపు మళ్ళీ న్యాయం చెప్పబోతున్నారు. పదే పదే సిద్ధం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు నోట, పవన్ కళ్యాణ్ గారి నోట కూడా వచ్చింది. నేను ఒక బలహీన వర్గాల ప్రతినిధిగా ఆలోచించాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధమంటున్నారు? ఈ సంక్షేమం కొనసాగించాలంటే వైఎస్ఆర్ పార్టీ గెలిపించడానికి మీరు సిద్ధమా అని అడిగారు. ఈ సంక్షేమాన్ని కొనసాగించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మీరు సిద్ధమా అని అడిగారు. దానికి సిద్ధమని ప్రజలు చెప్తున్నారు. పరిపాలన డోర్ స్టెప్ చేరాలంటే మీరు సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. దానికి సిద్ధమని ప్రజలు చెప్తున్నారు. ఒక ముదిసలికి ఉదయం 6 గంటలకే పెన్షన్ అందుతుంది, కారణం వాలంటీర్ వ్యవస్థ. ఆ వ్యవస్థ కొనసాగించడానికి మీరు సిద్ధమా అని జగన్ గారు అడిగితే దానికి సిద్ధమని చెప్పారు. మీరేమంటారు? ఈ వ్యవస్థలో అసలు ఉండడానికి వీల్లేదంటారు. వాలంటీర్ వ్యవస్థ ఉండడానికి వీల్లేదు, దాన్ని తీసేస్తానంటారు. వాళ్ళ మీద ఒక అపనిందలు వేస్తున్నారు. సుమారుగా 50% పైబడి మహిళలు ఉన్నారు అందులో వాలంటీర్స్గా. వారున్నటువంటి వాళ్ళ పైన మీరు చేసినటువంటి నిందారోపణలు చాలా దురదృష్టకరం. 24 సీట్లు తీసుకుంటారా, 2 సీట్లు తీసుకుంటారా, మొత్తం సీట్లే తీసుకోరా, లేకపోతే తెలుగుదేశం జెండాని మీ బుధాన్ని వేసి మోసుకుంటారా? అది మాకు అనవసరం. కానీ మీరు నిన్న జరిగినటువంటి సభ కేవలం ప్రెస్ మీట్ మాదిరిగా ఉంది. 6 లక్షల మంది అన్నారు, 60,000 కూడా కనపడలేదు. చంద్రబాబు మాట్లాడుతున్నారు, జనాలు పలాయనం చిత్తగించారు. ఎంతసేపు కూడా ఇదే కదా సోది. ఎంతసేపు ఏం చెప్తాడు ఆయన? ఒకే రకమైనటువంటి సోది చెప్తాడు. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నేనేమన్నా విమర్శించడం అనేటువంటిది కాదు, వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు మున్నెన్నడూ చూడని విధంగా పరిపాలన సాగుతుంది.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించిన రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ప్రజల దగ్గరికి చేరుతుంది అనేటువంటిది నిరూపించాడు 5 సంవత్సరాల కాలంలో. ఇక్కడ వైద్య రంగం గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఏ కాలేజీ వచ్చింది నాయన? ఇవాళ 17 మెడికల్ కాలేజీలు పెట్టి 5 కాలేజీలు ఓపెన్ చేసి కరోనా లాంటి కష్టం వచ్చినప్పుడు ఒక వైరల్ ల్యాబ్ లేనటువంటి ఈ రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవడానికి అనేకమైనటువంటి చర్యలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా? అంటే విమర్శ కోసమే మీ సభ తప్ప నేను ఇది చేస్తాను, నాకు ఇది చేయాలని ఆలోచన ఉందని చెప్పగలిగాడా నిన్న? కేవలం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి ఓడించాలి ఓడించాలి. నేను ఈ సందర్భంలో మీడియా మిత్రుల ద్వారా ప్రజాస్వామ్యవాదుల్ని ఒక్కటి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. అది ఏమిటనంటే, ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగం మనకిచ్చినటువంటి లక్ష్యం ఈ దేశ సంపద సంపన్నుడి చేతిలోనే కాదు సామాన్యుడికి చేరాలి. సామాన్యుడికి అమ్మఒడి ద్వారా బాలకార్మికులు లేకుండా ఇంట్లో నిర్మూలన చేశాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడో కలగా ఉన్న ఇంగ్లీష్ మీడియం విద్యని ఆ పాఠశాలకు చేర్చాడే జగన్మోహన్ రెడ్డి గారు. పాఠశాలల రూపురేఖలు మార్చాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ 3500 ప్రొసీజర్సు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రజలకు అందిస్తున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటే ఆరోగ్యానికి నిర్లక్ష్యం చేసే ప్రజలకు దగ్గరగా ఆరోగ్యాన్ని అందిస్తున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ నీకేమి కానరావు. అంటే నేను ప్రజాస్వామ్యవాదులను అడుగుతున్నాను, పేదవాడికి సహాయం జరుగుతుందంటే అడ్డుకునేటువంటి రాజకీయ నాయకులు మనకు అవసరమా? రాజకీయ నాయకుల ప్రధాన లక్ష్యం పేదరికంలో ఉన్నవాడికి సహాయం చేయాలి. అది తరతరాలుగా వాడిని పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద రోగం. దానికి చికిత్స పేదవాడి చేతికి నేరుగా ప్రభుత్వ సహాయం చేరాలి. దాంట్లో దళారీ వ్యవస్థ కానీ, అవినీతికి ఆస్కారం కానీ, కుల మత ప్రాంత పార్టీ అనేటి వివక్ష లేకుండా కానీ ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంటే, అబద్ధం ఆడినటువంటి చంద్రబాబు నాయుడు పక్కన నీతి సూత్రాలు వల్లించేటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆలోచించండి. చంద్రబాబు అబద్ధాన్ని ప్రజలు నమ్మారు. ఒక మోసగాడి పక్కన మీరు చేరుతున్నారు. మీరు మోసపోకండి. మీకు ఎవరైనా సలహా ఇస్తే నాకు సలహాలు ఇవ్వకండి, నేను యుద్ధం చేస్తానంట. దేనికి? ఇది ప్రజాస్వామ్యం నాయన. యుద్ధం చేయడం ఏమిటి? ప్రజలు కదా న్యాయ నిర్ణేతలు. వాళ్ళు ఇచ్చిన తీర్పుగా ఎగ్నెస్ట్గా మీరు మాట్లాడుతున్నారు. సరే, మీకు అభిమానులు ఉన్నారు, కాదని నేను అన్ను. అభిమానులు కూడా బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం అంటే కేవలం ఆయన సామాజిక వర్గీయులే ఆయనకి చెంతన ఉండాలి. ఈవేళ మీరు ఇచ్చినటువంటి సీట్లలో కూడా ఆ ఉదంతాలు బయటపడ్డాయి. సరే, మీ అభిమానుల్ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకోవచ్చు, కానీ నేను యుద్ధం చేస్తాను, వైసీపీ వాళ్ళని గుండాలుగాను చిత్రీకరించడం అనేటువంటిది వైసీపీ వాళ్ళు కానీ మా నాయకుడు కానీ, నేను పాలకుడిని కాదు సేవకుడు అన్నాడయా. నేను పాలకుడిని కాదు సేవకుడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సేవ ప్రధాన లక్ష్యంగా ఎంచుకుని పరిపాలించేటువంటి ఈ ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సబబో ఆ సభ ద్వారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎజెండా లేని జెండా సభ, మరొకసారి చెప్తున్నాను, ఎజెండా లేని జెండా సభ. ఒకటే జెండా, తెలుగుదేశం జెండా. మోయటం ఎవరిది ఎజెండా? జన సైనికుల ఎజెండా. ఒకటే జెండా, తెలుగుదేశం జెండా. దాన్ని మోయటమే జన సైనికులకి ఎజెండా అని నిర్దేశించాడా పవన్ కళ్యాణ్ గారు? ఆలోచించండి. ఇప్పుడు 19 ఆయన అన్నగారు పార్టీ పెడితే 17 గెలిచాయి. ఈయన ఒత్తిలో ఓటు వచ్చింది. దాన్నే వామనం అంటారు. మరుగుజ్జుగా మారిపోయాడు. గెలవలేనని
తెలిసిపోయి ఆయన బేలతనం ఎలా బయటపడింది? తెలుగుదేశం మాదిరిగా మన దగ్గర కేడర్ ఉందా? తెలుగుదేశం మాదిరిగా మన దగ్గర డబ్బులు ఉన్నాయా? ఈ 45 రోజులు భోజనం పెట్టాలంటే మనకు సాధ్యమా అని కేడర్లో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని, జనసేనలో ఎంతో కొంత అది ఉండి పౌరుషం, దాన్ని మొత్తం ఖతం చేసేసాడు. ఆయనే ఒప్పుకున్నాడు. నేనేమైనా సంపాదించుకున్నానా అంటే సంపాదన కోసం రాజకీయాలు సేవ చేయడానికి నా సొంత డబ్బులు పెట్టాను. మీ ఎవరు డబ్బులు పెట్టారో మాకు తెలియదా? మీకు పంపేవాడు ఎవరో మాకు తెలియదా? ఈ కుట్ర రాజకీయాలకి ఈ రాష్ట్రంలో కారకుడు ఎవరో మనకు తెలియదా? ఈ కుటిల రాజకీయాలకు కారకుడు ఎవరో మాకు తెలియదా? ప్రజలకు తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.